ವಿಜಯಪುರನಲ್ಲಿ ಒಂದು ಸಭೆಗೆ ಹೋದರೆ ವಾಕ್ಯನೇ ಇಲ್ಲ, ತರ್ತರ ರೀತಿಯಲ್ಲಿ ಬೋಧುಗಳುಂಟು. ಅದಕ್ಕೆ ಜಾಗರೂಕತೆಯಾಗಿ ನಾವಿರಬೇಕಮ್ಮ. ಸರಿ, ಏನೇ ಆಗಲಿ ಅವರು ಸಾಕ್ಷಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ನಾನು ಹಿಂಗಿದ್ದೆ, ನಾನು ಹಂಗಿದ್ದೆ, ಇದಿದ್ದೆ, ದೇವ್ರು ಇಷ್ಟು ಕೊಟ್ಟ ಅಷ್ಟು ಕೊಟ್ಟ, ಎಲ್ಲೋ ಮಾಡಿದೆ, ಹಿಂಗಿದ್ದೇನೆ ರೀ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದೀರಿ. ನನಗೆ ಅನಿಸ್ತಿತ್ತು, ಎಂಥ ಸಾಕ್ಷಿಯಪ್ಪ ದೇವರೇ ಅಂತ ಹೇಳಿದೆ. ಅದಕ್ಕೆ ದೇವರು ಒಂದು ಮಾತು ಹೇಳ್ತಾನೆ, ಸಾಕ್ಷಿ ಅಂದರೆ ಏನು ಹೇಳಬೇಕು ಅಂದರೆ, జ్ఞానోక్తిಗಳು 20ನೇ అధ్యాయ 9ನೇ వచనం, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 9వ వచనము. నా హృదయం శుద్ధిపరచుకొని నాను పాపము పోకుంటాను. నా దృష్టికి దేవుడు బయలుపరిచింది. ముందు నీ హృదయంలో ఉన్నటువంటి మలినమంతా కడగు, ఒప్పుకో, అప్పుడు నీ శుద్ధిని అయితేనే అని సాక్ష్యం ఇస్తే నేను అంగీకరిస్తాను. కానీ లోపల కంపు పెట్టుకొని ప్రతి సంవత్సరం నింపుకుంటేనే వస్తే నాకు అదే ఇది అవుతుందంటే నీ సాక్ష్యం ఎవరు కావాలి? ಅರೆ, ನೀನು చేసిన ಉಪಕಾರನ ಜ್ಞಾಪನ చేసుకుని ఒకటైనా ಒಂದಾದರೂ ತೀರ್ಮಾನ ಮಾಡಿದೇನು, ನಾನು ಪವಿತ್ರನಾಗಿ ಬಾಳಬೇಕಾದರೆ, ನೀತಿವಂತನಾಗಿ ಬಾಳಬೇಕಾದರೆ, ಯಥಾರ್ಥವಂತನಾಗಿ ಬಾಳಬೇಕಾದರೆ, ಭಯಭಕ್ತಿಯಿಂದ ಇರಬೇಕಾದರೆ, ಕೆಟ್ಟತನವನ್ನು ಬಿಟ್ಟರೆ, ಯೋಬನ ಕೆಟ್ಟತನವನ್ನು ಬಿಟ್ಟು ಯಥಾರ್ಥವಾಗಿ ಜೀವಿಸಿದ್ದಾನೆ. ಮತ್ತು ನಾವು ಏನಾದರೂ ತೀರ್ಮಾನ ಮಾಡಿವಿ, ಹೆಂಗೆ ಜೀವಿಸ್ಬೇಕಂತೇಳಿ ತೀರ್ಮಾನ ಮಾಡಿದೆ ನೀನು. ದೇವರು ನಮ್ಮನ್ನು, ನಮ್ಮ ಮಕ್ಕಳನ್ನು, ನಮ್ಮನ್ನು ಕುಟುಂಬವನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಿದ್ದಾನೆ, ಹೊಸ ವರ್ಷದಲ್ಲಿ ಪ್ರವೇಶ ಮಾಡಿದ್ದಾನೆ. ಏನು ತೀರ್ಮಾನ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗಿದ್ದೀರಿ? ನೀನಾಗಲಿ ನಾನಾಗಲಿ ಏನು ತೀರ್ಮಾನ ಮಾಡಿದ್ದೀರಿ? ನಿಬಂಧನೆ ಮಾಡಬೇಕ್ರಿ. ಬಂದಾಗ ಸುಮ್ಮನೆ ಬರ್ತೀವಿ, ಏನು ಕೇಳ್ತೀವಿ, ಎಗರ್ತೀವಿ, ಮಾಡ್ತೀವಿ, ಆಯ್ತಾಜ್ನಾ. ನೀನು ಬಂದಿದ್ದೇಕೆ? ನಿನ್ನ ಕೊಳಿಯನ್ನು, ನನ್ನ ಕೊಳಿಯನ್ನು, ನಮ್ಮ ಕೊಳಿಯನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಬೇಕಾದ್ರೆ ನಾನೇನು ಮಾಡಬೇಕು ಸ್ವಾಮಿ? ದೇವರು ಕೂಡ ನಿಬಂಧನೆ ಮಾಡಬೇಕು. ಸ್ವಾಮಿ, ಈ ವರ್ಷ ನಾನು ಪವಿತ್ರನಾಗಿ, ಪರಿಶುದ್ಧನಾಗಿ, ನೀತಿವಂತನಾಗಿ, ಯಥಾರ್ಥವಂತನಾಗಿ, ಭಯಭಕ್ತಿಯುಳ್ಳವನಾಗಿ ಬಾಳಬೇಕಾದರೆ ನನ್ನಲ್ಲಿರ್ತದ ಒಂದು ಕೆಟ್ಟ ಸ್ವಭಾವ, ಕೆಟ್ಟವು ನನ್ನಲ್ಲಿದ್ದಾನೆ ಸ್ವಾಮಿ. ಅವನ ಆಲೋಚನೆಗಳು, ಅವನ ಕ್ರಿಯೆಗಳು, ಅವನ ಗುಣಲಕ್ಷಣಗಳು ನನ್ನಿಂದ ತೆಗೆದಾಕು. ಆವಾಗ ನಾನು సాక్షి ಹೇಳ್ತೇನೆ. ఇప్పుడు మనం తీర్మానం చేసుకున్నాం, ప్రభా నేను బాగా పవిత్రంగా బ్రతుకుతా అంటే ఏం చేయాలి? కష్టం వస్తుంది పవిత్రులకు. నీతిమంతులుగా, యేసయ్య నీతిమంతుడు కాబట్టి చక్కగా నడిచాడు, ఏ లోపదోషములు లేదు. అటువంటి వానికే ఎన్ని శోధనలు, ఎన్ని అవమానాలు, ఎంత బాధ, ఎంత అవమానము అడుగడుగునా. ఆయన దేవుడు కాబట్టి సహించుకున్నాడు. మనం సహించుకుంటామా? ఒక్క మాట అంటే కూడా హైడ్రోజన్ బాంబులాగేసేస్తాం. దేవుని వాక్యమును మనం ఎట్లుంటున్నామంట, దేవుని ఎదుకు వస్తామే కానీ దేవుని వాక్యమును మనం ఎట్లుంటాము కానీ వినేది మాత్రమేనంట. యెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయములోన 31వ వచనము. యెజ్కేలు బರೆದ గ్రంథ 33ನೇ అధ్యాయ 31ನೇ వచన. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి, రాదగని విధముగా నా యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. ಕನ್ನಡದಲ್ಲೋದಮ್ಮ, ಪ್ರಶ್ನೆ ಕೇಳುವುದಕ್ಕೆ ಬರುವಂಥ ಜನರಾಗಿ ಅವರು ನಿನ್ನ ಬಳಿಗೆ ಬಂದು ನನ್ನ ಮಕ್ಕಳಾಗಿ, ಭಕ್ತರಾಗಿ ನಿನ್ನ ಮುಂದೆ ಕೂತುಕೊಂಡು నిన్న మాటలను కేಳುತ್ತಾರೆ. ಆದರೆ అష్టే మనం ఎంత అద్భుతమైన మాటలు వింటున్నాం కానీ ధ్యానం చేయటం లేదు, లోపల పోవటం లేదు, మన బ్రతుకు మార్చుకోవటం లేదు, మార్చుకుంటే కార్యం జరగటం లేదు. కాబట్టి ఎన్ని చెడు గుణాలు ఉన్నాయి. ఒకటైనా మనం మానుకున్నామా? అడుగుతుంటే ఇట్లెట్లా, ఇదెట్లా, అదెట్లా అని అంటాము. కానీ నేను ఎట్లున్నాను, నా బ్రతుకు ఎట్లుంది, నా మనసు ఎట్లుంది, నా నడక ఎట్లుంది, నా పడక ఎట్లుంది? రాజైన దావీదు, దేవా నీవు నన్ను పరీక్షించి పరిశోధించము, నా హృదయము నీ పట్ల ఎట్లున్నదో తెలియజేయము, సన్మార్గములో నన్ను నడిపించమని 139వ కీర్తనలోన ఆయన 23-24 వచనములు చెప్తున్నాడు. ఎప్పుడైనా మనం అన్నామా? ఇది లేదు కానీ ఎవరి మీద రుద్దుతూ ఉంటాం మనం. విజయపూర్లో భోజనం పెట్టిండ్రు, ఆ టైం అయిపోయింది. ఆయన భోజనం చేసుకుని సేవకుడు కూడా ఎవరేమనుకుంటారా అని పాపం ఆయన కూడా వచ్చి కింద ఉన్నాడు. ಒಕ್ಕೊಬ್ಬರು ಅಂಟು ನಾನು ಬಂದು ಸಭೆಗೆ ಬರ್ತಾರೆ, ಹೊತ್ತು ನನ್ನ ಮಗನ ಏನೇನೋ ಡ್ಯಾನ್ಸ್ ಮಾಡ್ತಾರೆ, ಏನೋ ಮಾಡ್ತಾರೆ, ವಾಕ್ಯಲ್ಲಿ ಏನಿಲ್ಲ, ಹಂಗೆ ಹಿಂಗೆ ದುಡ್ಡು ಅವು ಏನೇನು ನಾನು బరోదల్రి అని ఆపుడు పక్కన ఉంటాడు. ఆయన వాకిలి దగ్గర కూర్చొని వింటూ ఉన్నాడు. నేను చీకొడుకుంటూ చూసుకునే ఉంటున్నాను. ఏం మాట్లాడుతూ పాపం ఆయన లోపల వెళ్ళిపోయాడు. సేవకుడికి ఏం చేస్తాడు కదా,
నేను బరోదల్ರಿ నేను బరదే వద్దు అతనికేనిಲ್ಲ నష్టేను నేను నష్ట. చాలా మంది నచ్చితే వస్తాం, నచ్చకపోతే పోతాం. అరే బ్రతుకు దిద్దుకోవటానికి పరలోక రాజ్యంలో సదాకాలం జీవించాలంటే, నరకము తప్పించుకోవాలంటే రా. నీవు రావాలి. ఎవరి కోసం వస్తావు? నీవు బాగుపడాలంటే, నీ సంసారం బాగుండాలంటే, నీ కుటుంబం బాగుండాలంటే, సంఘం బాగుండాలంటే, నీ జీవితం బాగుండాలంటే మనం ఎవరి దగ్గరికి రావాలా? విమర్శించడానికి కాదు, దిద్దుకోవటానికి రావాలి. మనం భక్తలాగా వచ్చి కూర్చొని విని వెళ్ళిపోతుంటే అవుతుందే. ఏమి నేర్చుకున్నావమ్మా, ఏమి నేర్చుకున్నావు, ఏమి పాటించావు అని ఎవరైనా అడిగితే ఏమి చెప్పారంటే సేవకులను షడ్ చేస్తారు. సేవకులు చెప్పి విత్తనాలు విత్తుతారు, కానీ ఆ విత్తనాలు చక్కని దారులు పడితే ఫలిస్తాయి, కానీ అడ్డదారులు పడితే ఫలిస్తాయా? ಎಪ್ಪಡನ್ನ ಅನುಕೂಲ ಈ ವಿಷಯದಲ್ಲಿ ಫಲಿಂಚಾಂ చెప్పు. ಯಾವ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ಅಭಿವೃದ್ಧಿ ಆಗಿದ್ದೇವೆ, ಯಾವ ವಿಷಯದಲ್ಲಿ ತೀರ್ಮಾನ ಮಾಡಿಕೊಂಡಿದ್ದೇವೆ? ವ್ಯಭಿಚಾರದಲ್ಲ, ಅಸೂಯ, ಕಕ್ಷ, ಕ್ರೋಧ, ಮತ್ಸರ, ಅಹಂಕಾರ, ಅವನೀತಿ, ಅಪವಿತ್ರತೆ ಏನಾದ್ರು ಕಳ್ಕೊಂಡಿದ್ದೇವೇನು? ಎಲ್ಲ ಬರ್ತಾ ಇದೆ ಪ್ರತಿ ವರ್ಷ. ಏನು ತಿದ್ದುಕೊಂಡಿದ್ದೀವಿ ನಾವು? ರೂತು ತೀರ್ಮಾನ ಮಾಡಿದ್ದಾಳೆ, ನಿನ್ನ ಜನರೇ ನನ್ನ ಜನರು, ನಿನ್ನ ಸೇವಿಸುವ ದೇವರೇ ನನ್ನ ಸೇವಿಸ್ತಾ ಇದ್ದಾನೆ, ನಿನಗೂ ನನಗೂ ಮರಣವು ಬಿಟ್ಟು ಮತ್ತೇನೂ ಇಲ್ಲ, ಎಲ್ಲ ನಾನು ಬರೋದಿಲ್ಲ, ಬರ್ತೇನೆ ಅಂತೇಳಿ ತೀರ್ಮಾನ ಮಾಡಿದಾಗ ಅವರ ಮನಸ್ಸು ಏನಾಯಿತು? ಒಂದಾಯಿತು. 18 ವರ್ಷ ಹೇಳ್ತಾ ಒಂದಾದರಿಂದಲೇ ಅವರು ಪ್ರಯಾಣ ಮಾಡಿದರು. ಈಗ ನಮ್ಮ ಮನಸ್ಸು ದೇವರ ಮನಸ್ಸು ಒಂದಾದರೆ ಪ್ರಯಾಣ ಆಗ್ತದೆ ರೀ. ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಒಂದಾಗಬಹುದರೆ ಸಂಸಾರ ಆಗಲಿ, ಸಭೆಯಾಗಲಿ, ಕುಟುಂಬಗಳಾಗಲಿ, ಯಾವುದೇ ಆಗಲಿ ನಾಶ ಆಗ್ತಾ ಇದೆ. ಮನಸ್ಸು ಒಂದಾಗಿರಬೇಕು. ಒಂದಾಗಿದ್ದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರೆ ಕಾರ್ಯ ನೆರವೇರ್ತದೆ, ಇಲ್ಲದಿದ್ದರೆ ಇಲ್ಲ. ಅದಕ್ಕೆ ಏನು ತೀರ್ಮಾನ ಮಾಡಿದರು? ಪವಿತ್ರನಾಗಿ ಪರಿಶುದ್ಧನಾಗಿ ಸ್ವಾಮಿ ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಿನ್ನ ಸಭೆಯಲ್ಲೇ ನಾನು ಎಡೆಬಿಡದೆ ಏರ್ಪಾಟು ಮಾಡಿದಂಥ ಕೂಟಗಳಲ್ಲಿ ನಾನು ಭಾಗಿಯಾಗುತ್ತೇನೆ ಸ್ವಾಮಿ. ನನ್ನನ್ನು ನನ್ನ ಕುಟುಂಬವನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಿದಿ, ನನ್ನ ಮಕ್ಕಳನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ ಸ್ವಾಮಿ. ಅದ್ಭುತವಾದ ಕಾರ್ಯಗಳು ಮಾಡಿದೆ ಸ್ವಾಮಿ. ಜೀವ ಕೊಟ್ಟಿದ್ದಪ್ಪ, ಪರಲೋಕ ರಾಜ್ಯವನ್ನು ನಾನು ಕೊಟ್ಟಿದ್ದಿ. ಆದರೆ ನರಕಕ್ಕೆ ಹೋಗಲಾರದೆ, ನರಕದಲ್ಲಿ ಯುಗ ಯುಗಗಳವರೆಗೆ ಬೆಂಕಿ ಗಂಧಕಗಳು ಉರಿಯುವ ಕೆರೆಯೇ ಅದು ಎರಡನೇ ಮರಣ. ಅಂಥ ಮರಣಕ್ಕೆ ಗುರಿಯಾಗಲಾರದಂತೆ ದೇವರೇ ನನಗಾಗಿ ಲೋಕಕ್ಕೆ ಬಂದು ನಾನಿರುವ ಸ್ಥಳದಲ್ಲಿ ನೀನಿದ್ದು ನಮ್ಮ ಎಲ್ಲ ಪಾಪಗಳನ್ನು ನಿನ್ನ ಬೆನ್ನ ಮೇಲೆ ಹೊತ್ತುಕೊಂಡು ಕ್ರೂಜಿಯ ಮೇಲೆ ಜಜ್ಜಲ್ಪಟ್ಟು ರಕ್ತವನ್ನು ಸುರಿಸಿ, ಆದರೂ ಇವರೇನು ಮಾಡ್ಯಾರು ಅರಿಯರು ಎಂಬುದಾಗಿ ನಮ್ಮ ಪಕ್ಷವಾಗಿ ವಿಜ್ಞಾಪನೆ ಮಾಡಿದಲ್ಲಪ್ಪ. ಎಂಥ ಪ್ರೀತಿಯುಳ್ಳ ತಂದೆ, ಇಷ್ಟು ನನ್ನಿಂದ ನಿನಗೆ ವಿಷಯ ಆದರೂ ನೀನು ಶಾಶ್ವತವಾದ ಪ್ರೀತಿಸಿ ಪ್ರಾಣವನ್ನು ಕೊಟ್ಟಿಯಲ್ಲಪ್ಪ. ಇಂಥ ಉಪಕಾರ ಮಾಡಿ ಪ್ರಾಣವನ್ನು ಕೊಟ್ಟು ನನ್ನ ಪ್ರಾಣವನ್ನು ಬದುಕಿಸಿದೆಪ್ಪ. ನೀನು ಸತ್ತು ಸಮಾಧಿಯಾದಿ ನನ್ನನ್ನು ಬದುಕಿಸಿದಿ, ನಿನ್ನ ಮಗನಾಗಿ ಮಗಳಾಗಿ ಮಾಡಿಕೊಂಡು ನೀನೇ ಕರೆದಿದ್ದಿ. ಕರುವಿಕೆಯನ್ನು ಕೇಳಿ ನಿನ್ನ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇಟ್ಟು ನನಗಿರವ ವ್ಯಾಧಿ ಬಾಧೆಗಳನ್ನು ಕಳೆದುಕೊಂಡು ಸ್ವಸ್ಥಚಿತ್ತರಾಗಿ ನಿನ್ನ ಮಗನಾಗಿ ಜೀವಬಾಧ್ಯರ ಪಟ್ಟಿಯಲ್ಲಿ ನನ್ನ ಹೆಸರು ಬರೆದಿದ್ದೆಪ್ಪ. ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ. ಇಷ್ಟು ಉಪಕಾರ ಮಾಡಿದಂಥ ತಂದೆ, ನಾನು ನಿನಗಾಗಿ ನಾನೇನು ಮಾಡಬೇಕು? ನಿನಗಾಗಿ ಏನು ಮಾಡಬೇಕು? ನಿನ್ನ ಸಭೆಯಲ್ಲಿ ನಿನ್ನ ದೇಹಕ್ಕಾಗಿ ನಾನು ಏನು ಮಾಡಬೇಕು ಎಂಬುದಕ್ಕೆ ತೀರ್ಮಾನ ಮಾಡಿದೆ ಇಲ್ಲ. ಎಂತ ಇವನ್ನ పాటలు పాడినా ఈగరినా డ్యాన్సులు వేసినా బ్రతుకు మార్కపోతే, హృదయమును కడుక్కొని పోతే, పరిశుద్ధులు నీతిమంతులుగా కాకపోతే ఇంకంతే చెప్పదు.